సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి। ఈ వేడుకలకు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి హాజరై మహిళలకు బతుకమ్మతో పాటు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాంప్రదాయ పండుగలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే విధంగా చర్యలు చేపట్టేవారన్నారు। తెలంగాణ ఉద్యమంలో అనేక చోట్ల తెలంగాణ సాధన కొరకు బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు। అందుకే బతుకమ్మకు తెలంగాణలో అధిక ప్రాధాన్యత లభిస్తుందన్నారు। ఈ శుభదినం పురస్కరించుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు। అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బతుకమ్మను తలపై పెట్టుకొని మహిళలతో కలిసి నడుస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు। తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా బతుకమ్మ ఆడి స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు। కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, గుండెలి ఎల్లారెడ్డి, రామస్వామి, ఇల్లందుల శ్రీనివాసులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు। మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటేనే బతుకమ్మ అనే రీతిలో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మరి అతి గొప్ప పండుగ ఏదైనా ఉన్నది అంటే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ। మరి ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మరి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా భగవంతుని దయ వల్ల ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణ కోసం కూడా మరి ఎంతోమంది బతుకమ్మలాడి నిరసనలు తెలిపి మా తెలంగాణ మా బతుకమ్మ అనేది నినాదము దేశమంతటా, ఈరోజు దేశం కాదు ప్రపంచమంతటా కూడా మరి వెలుగు చూపిన ఘనత మన తెలంగాణ మహిళలది, తెలంగాణ ప్రజలది। ఈరోజు తెలంగాణ పండుగలను, సంస్కృతిని గౌరవించే మరి గతంలో కూడా ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం మరి తెలంగాణ ఉన్న కళలను, కళాకారులను, పండుగలను కూడా గౌరవించిన మరి అప్పటి కేసీఆర్ గారికి మరి మా దుబ్బాక పట్టణ ప్రజల తరఫున, దుబ్బాక నియోజకవర్గ తరఫున కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఏదైతే జరుపుకుంటుండ్రో ప్రతి ఒక్క పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరికీ కూడా మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు।